తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం విజయశాంతి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మన వెక్కిలే మీరు కొంచెం ముందుకెళ్ళిపోండి మాకు ఇబ్బంది లేకుండా వస్తుంది రమ్మని చెప్ప ఎందుకంటే అన్ని రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. అసలు పర్మిషన్ ఇచ్చాను అబద్ధం చెప్పడం ఎందుకంటే పర్మిషన్ అని చెప్పి మీరు అరాచకం చేసి మీరు ప్రతి ఒక్కరిని కొట్టడం, చిరగబాడడం, తలపగలు కొట్టడం ఏమిటండి పద్ధతి? పద్ధతి పోలీసు నడుచుకోవాలి. ఎవరు రాళ్ళండి? మీరు వాళ్ళని శాంతియుతంగా నడిచి పద్ధతి కాదని మీరు అన్ని చోట్ల బ్లాక్ చేస్తుంటే జరగండి Brother, Pakaran, please. Get that, please. తీసుకో కెమెరా ముందు పడితే ఎట్లా అన్ని చోట్ల కిందికి పెట్టు. అందరినీ రిసీవ్ చేద్దామని ఆ ప్రోగ్రామ్ నుంచి నేను ప్రోగ్రామ్ హైదరాబాద్ లో ఆపి నన్ను వెళ్ళకుండా అడ్డుకున్నారు. ముందళ్ళన్నీ ముందు పెడితే అక్కడ బయలువచ్చు అనేసి చాలాసేపు పోలీసులు వాడితో యుద్ధం లాంటిది జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ కొంత దూరం వచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వెళ్ళకూడదు అని అన్నారు. ఇప్పుడు వేరే రూట్ అంటున్నారు. సో ఎంపీగా మమ్మల్ని ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా మధ్యాహ్నం నుంచి అడ్డుకుంటూ ఉన్నారు. నిజంగా చెప్తున్నాం, ఇది దారుణం. పర్మిషన్ ఇచ్చి నిలబెట్టుకోకుండాను మొత్తం ఉద్యమాన్ని నీరు కార్చాలని, కుట్ర చేయాలని, ప్రోగ్రాం జరగకుండాను ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ బిడ్డలు 10 జిల్లాల నుంచి వాడు ఈ ప్రోగ్రాంకి వస్తే అందరినీ పగలగొట్టి రక్తాలతో దారుణంగా ఉంది. నిజంగా పోలీసులు పర్మిషన్ ఇచ్చి అడ్డుకోవడం, దీనికి సమాధానం చెప్పి పర్మిషన్ ఇచ్చి అడ్డుకోవడం ఏంటి? అన్ని దారి బ్లాక్ చేశారు. శాంతియుతంగానే మేము ఉన్నాం. మా తెలంగాణ బిడ్డలు ఎవరు తిరగబడి రెచ్చిపోయి ఏమి చేయట్లేదు. చాలా శాంతియుతంగా వాళ్ళ పాటికి నడుచుకుంటూ వెళ్తుంటే దాన్ని కూడా అడ్డుకొని ఆ దారులు వెళ్ళకూడదు, ఈ దారులు వెళ్ళకూడదు. ఇలా ప్రతి నిమిషం అడుగడుగున ఇబ్బందులు కలిగిస్తూ ఇప్పుడు ఒకళ్ళు చర్చలు జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. జరుగుతున్న ఉద్యమానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఇది మంచి పద్ధతిగా ఉందని అడుగుతున్నారు. సిగ్గు చేయడం కూడా తెలియదు.
వాళ్ళు కొట్టేది ఆల్రెడీ కొట్టారు దునియా కొట్టింది ఈ రోజు 100 మంది చచ్చిపోయారు. నేను చచ్చిపోతే ఏమి కాదు చచ్చిపోతే ఏం కాదు చచ్చిపోతే 100 మంది చచ్చిపోయారు. ఈరాకింది ఉప్పినాయి సార్ మేము ఇక్కడ మొత్తం కలిపి 100 మెంబర్స్ లేము కదా సార్. సార్ మీరు ఉండేదేదో అక్కడ సెక్యూరిటీ అక్కడ ఉన్నారు సార్. మీరు అక్కడ అన్న లేకపోతే ఇక్కడ కూర్చొని కవర్ చేద్దాం. ఇండే మళ్ళీ ఏమైతే కూర్చుంటాం సార్. కూర్చుంటే ఏమైతే సార్ మాట్లాడిపోతాం అన్న సార్. మేము మా దగ్గర ఏం ఆయుధాలు లేవు కదా, ఒకటే కూర్చొని పోతాం అయిపోయా. పదిహేను నిమిషాలకి కూర్చొని వెళ్ళిపోవడం. 15 నిమిషాలు కింద కూర్చున్నామన్నా.